అనిల్ ఎవరికి దొరకడం లేదు, అసలు ఆయన కనబడడం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోలేదా? రాజకీయాల్లో ఒక పడిలేచిన కెరటంలా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఎవరికీ దొరకడం లేదు, అస్సలు కనబడడం లేదు. పార్టీ కార్యక్రమాలను కూడా పట్టించుకోవడం లేదు. అనిల్ కుమార్ యాదవ్ను రాజకీయాల్లో ఒక పడిలేచిన కెరటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యారు. ఒకటి కాదు 2 సార్లు ఎమ్మెల్యేగా నెల్లూరు పట్టణ ప్రజలు గెలిపించుకున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకంగా నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. నెల్లూరు జిల్లాలో తనకు తిరుగులేదని భావించిన అనిల్ కుమార్ యాదవ్ ఒక ఊపు ఊపారు. అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్కు వీరాభిమాని. ఆయన మాటల్లో చేతల్లో ఎప్పుడు పంచుల మీద పంచులుండేవి. 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ అనిల్ కుమార్ యాదవ్ స్పీడ్ చూసిన వారు ఎవరైనా ఆయనకు ఫిదా కావాల్సిందే. ప్రత్యర్థులను విమర్శించడంలో దిట్టగా పేరొందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మీద, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీద నిప్పులు చెలరేగేవారు. అనిల్ అన్నగా అందరికీ సుపరిచితమైన ఆయన వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు. అయితే అదే సమయంలో తన మొండి వైఖరి అనుకోండి, కలుపుకోలేని మనస్తత్వం అనుకోండి, నెల్లూరు జిల్లాలో కీలక నేతలకు దూరమయ్యారు. సొంత పార్టీ నేతలకే మింగుడుపడని అనిల్ కుమార్ యాదవ్ను దెబ్బతీసేందుకు కాసు కూర్చుని ఉండేలా శత్రువర్గాన్ని బాగానే తయారు చేసుకున్నారు. అదే ఆయనకు 2024 ఎన్నికల్లో రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. చివరకు నెల్లూరు పట్టణ వైసీపీ టికెట్ను ఆయన దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఆయనకు చివరకు నెల్లూరు టికెట్ లేకుండా పోయింది. ఆయనకు నెల్లూరు నుంచి వైఎస్ జగన్ పల్నాడు జిల్లాకు బదిలీ చేయాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు టికెట్ ఇచ్చారు. ఇక ఇష్టం లేకపోయినా తలుపి వేరే దారి లేక అనిల్ కుమార్ యాదవ్ పోటీకి దిగారు. నరసరావుపేటలో కూడా అదే దూకుడు ప్రదర్శించారు. తీరా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన అడ్రస్ లేకుండా పోయింది. పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఘర్షణలు, హత్యలపై కూడా ఆయన స్పందన కరువైంది. ఇక నెల్లూరు జిల్లాలో కూడా అనిల్ కుమార్ యాదవ్ పూర్తిగా పట్టు కోల్పోవలసి వచ్చింది. అయితే ఆయన కొన్నాళ్ళు రాజకీయాలకు విరామం ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఎక్కువగా చెన్నైలో ఉంటున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మళ్లీ నెల్లూరు జిల్లా నుంచే రాజకీయాలు చేయాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలిసి వచ్చింది. కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత తిరిగి నెల్లూరు పట్టణ నియోజకవర్గంలో మళ్లీ రాజకీయం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అనిల్ ఎక్కడా అంటూ వైసీపీ కార్యకర్తలే అడుగుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.